శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 57. శ్లోకాము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచేసి. అర్థమ్ము. ఓ అర్జున, నా ఈ రూపమునందు ఒకేచోట స్థితమై యున్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేగాక ఇంకను నీవు చూడదలుచుకునిన వాటినన్నింటినీ నా శరీరము నందు ఒకే చోట దర్శింపుము. శ్లోకాము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షుః పశ్య మే యోగమేశ్వరం. అర్థమ్ము. చర్మచక్షువులతో నా ఈ రూపమును నీవు నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్యదృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని దర్శింపుము. శ్లోకాము. ఏవముక్త్వాతతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమేశ్వరం. అర్థమ్ము. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన విశ్వరూపమును అర్జునునకు చూపెను. శ్లోకాము. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్థమ్ము. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములగు మాలలను, వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్యచందనపరి మళములు దశదిశల గుబళించుచుండెను. ఆ విశ్వరూపమును అర్జునుడు దర్శించెను. శ్లోకాము. దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్తిదా యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. అర్థమ్ము. ఆకాశమున వేలకొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచోవచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ రూపతేజస్సులకు సాటిరావు. శ్లోకాము. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అర్థమ్ము. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేర్వేరుగా ఒకేచోట ఉన్నదానినిగా దర్శించెను. శ్లోకాము. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అర్థమ్ము. అద్భుతమైన ఆ పరమాత్ముని విశ్వరూపమును జూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకాంకితుడై తేజోమయమైన ఆ విరాట్ రూపమునకు శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించుచూ ఇట్లనెను. శ్లోకాము. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీసం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్థమ్ము. అర్జునుడు పలికెను, ఓ దేవాదిదేవ, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను గాంచుచున్నాను. శ్లోకాము. అనేక బాహూదర వాక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం
నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అర్థము: ఓ విశ్వేశ్వర, విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంత రహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మాధ్యాంతములు గోచరింపకున్నవి. శ్లోకాము: కిరీటినం గదనం చక్రిణం చక్ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్. దీప్తానలారద్యుతిమప్రమేయం. అర్థము: హే విష్ణు, కిరీటమును, గదను, చక్రమును ధరించి అంతటను తేజోవంతమైన కాంతులను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము గాంచుచున్నాను.